హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. సో ఈ రోజు క్లోజింగ్ కామెంట్స్ కి స్వాగతం. సో నిన్న ఒక జోష్ లో ఉన్న మార్కెట్ ఈ రోజు ఒక బ్యాడ్ డేగా మారింది. బికాస్ ఆఫ్ మనకు మంచి జోష్ లో ఉండేది ఎందుకు అనుకుంటున్నాం అంటే 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ని ప్రమాణ స్వీకారం నిన్న నైట్ జరిగింది. సో దాంతో జోష్ ఉన్న మార్కెట్స్ నిఫ్టీ అరౌండ్ 300 పాయింట్లు అండ్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 950 పాయింట్స్ అనేది నిన్న ర్యాలీ అనేది మండే రోజు చూసాం. సో దానికి భిన్నంగానే ఈ రోజు కూడా మనకు ఓపెన్ అయిన చూసాం. నిఫ్టీ ఒక 80 పాయింట్స్ గ్యాప్ అప్, బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ ఒక 160 to 180 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే మార్కెట్ లో మనకి ఎప్పుడైతే 20 DMA బిలో ఉన్నంత కాలం మనం సెల్ ఆన్ రైజ్ అని చెప్పుకున్నాం గత వీడియోస్ లో. సో అలాగే ఎగ్జిబిట్ అవుతుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. బికాస్ 20 DMA బిలో వచ్చిన దాని తర్వాత నుండి ఎవ్రీ రైజింగ్ లో మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి లోవర్ లోస్ హైస్. సో మనం ఇప్పుడు ముందుగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన డొనాల్డ్ ట్రంప్ అనేది ప్రమాణ స్వీకారం ఉండే బిగ్ ఈవెంట్ టైప్. సో అది ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏముంటుందంటే ఆర్బీఐ మానిటరీ బడ్జెట్ ఉంటుంది. దాని తర్వాత ఆర్బీఐ మానిటరీ పాలసీస్ ఉంటాయి. కొత్త కమింగ్ డేస్ లో ఉంటాయి కాబట్టి మార్కెట్ దాని తగ్గ యాక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ రోజు నిఫ్టీ చూస్తే మాత్రం లాస్ట్ 6 months లో ఎప్పుడు లేని అంతగా ఈ రోజు లో కూడా రావడం చూసాం. సో 23,000 ని బ్రేక్ డౌన్ చేయడం మనం గమనించాం. సో కమింగ్ డేస్ లో కొంత పెయిన్ అనేది ఉంటుంది డెఫినెట్ గా. సో ఈ రోజు నిఫ్టీ చూసుకుంటే మాత్రం ఒక స్వల్ప లాభాల్లో ఓపెన్ అయింది. బట్ టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం ఒక బేరిష్ సింగిల్ ఫింగ్ అనేది రావడం చూసాం. సో ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని బ్రేక్ చేస్తేనే హయ్యర్ సైడ్ ఒక బిగ్ ర్యాలీ ఉంటుంది. అదర్వైజ్ మనకు ఒక ఫాల్ కూడా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో మనకి నిఫ్టీ చూసుకుంటే మాత్రం కమింగ్ డేస్ కి ఎలా ఉండబోతుందంటే ఈ రోజు 1.3% అనేది ఫాల్ అనేది సింగిల్ డే లో చూసాము. సో రానున్న రోజుల్లో నిఫ్టీకి సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం మనం ప్రీవియస్ లో ఏదైతే అనుకున్నామో 23,047. సో అది ఒక కీలకమైన సపోర్ట్ ఉండే. దాన్ని ఈ రోజు బ్రేక్ డౌన్ చేసి 22,976 దాకా రావడం చూసాం. బట్ క్లోజింగ్ చూస్తే మాత్రం ఆ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో దాని కిందనే మనకి క్లోజ్ అవడం కాబట్టి సో కమింగ్ డేస్ లో కొంత పెయిన్ అనేది డెఫినెట్ గా మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీతో. సో నిఫ్టీ రోజు చూసుకుంటే మాత్రం మార్నింగ్ నుంచి వీక్ గా ట్రేడ్ అవుతున్న ఒక్క స్పైక్ ఇచ్చింది అరౌండ్ 11:30 to 12 మధ్యలో. సో అరౌండ్ మనకి మైనస్ లో ఉన్న 100-200 పాయింట్స్ నిఫ్టీ మళ్ళీ ప్లస్ 75 పాయింట్స్ రావడం గమనించాం. సో అక్కడ నుంచి మళ్ళీ విత్ ఇన్ సేమ్ ఏదైతే 15 minutes లో ర్యాలీ వచ్చిందో నెక్స్ట్ 7 to 8 minutes లో ఆ ఫాల్ అనేది స్టీప్ గా చూసాం. మళ్ళీ ఏమైందంటే అరౌండ్ 230 to 240 మధ్యలో కూడా ప్రీవియస్ డే లోస్ ఏవైతే ఉన్నాయో ఆ డే లోని కూడా బ్రేక్ చేసేసి ఒక నెగిటివ్ బాజ్ లోకి అయితే మనకు కన్ఫర్మేషన్ అయితే రావడం చూస్తున్నాం. సో రేపు గానీ మనకి మార్కెట్ లో నిఫ్టీలో ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 22,976 బిలో ట్రేడ్ అవుతే మాత్రం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్టీప్ గా సెల్ ఆన్ ర్యాలీస్కి వెళ్ళిపోవాలి మార్కెట్ లో. సో మన కమింగ్ డేస్ కి సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 22,976 అనేది ఈ రోజుల్లో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 22,787 దాకా వెళ్ళే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 23,176 అనేది నిన్నటి లో. సో మేబీ దాన్ని బ్రేక్అవుట్ చేస్తేనే హయ్యర్ సైడ్ ఏదైనా పుల్ బ్యాక్ లాగా 23,426 దాకా వెళ్ళే ఆస్కారం నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోస్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో అపోలో హాస్పిటల్ చాలా బాగా ర్యాలీ రావడం చూసాం అరౌండ్ 3%. సో మనకి ఎవ్రీ ఇండిసెస్ మనకు ఫాలో అవుతున్న మాత్రం అపోలోలో కూడా మంచి పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. సో కమింగ్ డేస్ లో మేబీ ఈ స్టాక్ కూడా హైయర్ సైడ్ వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఆపర్చునిటీగా బయింగ్ కూడా తీసుకోవచ్చు. సో బీపీసీఎల్ కూడా ఈ రోజు ఒక లాభాల్లో ట్రేడ్ అయింది 1.6%. టాటా కన్సూమర్, జేఎస్డబ్ల్యూ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే టాప్ లో చూసుకుంటే మాత్రం ట్రెండ్ 5% డౌన్ అవడం చూసాం. అదాని పోర్ట్స్ 2.5%, ఎన్టీపీసీ 2%, ఐసిఐసిఐ బ్యాంక్, బిఈ లాంటి స్టాక్ లో కూడా నష్టాలు అనేది ఈ రోజు మనం గమనించాం. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా అరౌండ్ 1.6% డ్రాగ్ అయింది. ఈ రోజు ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ రావడం చూస్తున్నాం. సో నిఫ్టీ మన ప్రీవియస్ స్వింగ్ లో కట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇంకా ప్రీవియస్ స్వింగ్ లో అయింది, ఇంకా కట్ కాలేదు. సో మేబీ బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ చూసుకుంటే మాత్రం ఒక 188 పాయింట్స్ తో గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. సో ఈ రోజు హై నుండి చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ లో వచ్చి 48,430. సో అరౌండ్ ఈ రోజు 1100 పాయింట్స్ అనేది బిగ్ ఫాల్ రావడం అనేది బ్యాంక్ నిఫ్టీలో గమనించాం. సో రానున్న రోజుల్లో సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 48,522. సో అది వెనస్డే లో 15th రోజు వచ్చిన లో. సో అదొక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం ఉంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ కూడా చేస్తే లోయర్ సైడ్ లో 48,309. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకి ఫ్రైడే రోజు వచ్చిన లో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది. హైయర్ సబ్ చూస్తుంటే మాత్రం ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే ఎక్స్పైరీ వరకు 48,770 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని అధిగమిస్తే 49,034 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి వైడ్ అండ్ రేంజ్ ఉంటుంది 47,898 నుంచి
49,810. సో ఈ లెవెల్లో ట్రేడ్ అయ్యే ఆస్కారం కమింగ్ డేస్ లో మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక ఏయూ బ్యాంక్ మాత్రమే ఒక టాప్ గెయినర్ లో ఉంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి రిమైనింగ్ స్టాక్స్ అన్ని చూసుకుంటే మనకి టాప్ లూజర్స్ లోనే కనిపిస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్ లో నిన్న కోటక్స్ చాలా బాగా రిజల్ట్ ఇచ్చింది. అందుకనే మనకి అరౌండ్ 900 పాయింట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ చూసాం. సో అదే కోటక్ బ్యాంక్ ఈ రోజు ఆ గ్యాప్ ఏదైతే ఉందో కమింగ్ సెక్షన్స్ లో ఫుల్ఫిల్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. కాబట్టి కోటక్ బ్యాంక్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవడం మనం గమనించాం. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం మీడియా, ఆటో, ఫార్మా, ఐటీ, మెటల్, హెల్త్ కేర్, ఎఫ్ఎంజీ లాంటి స్టాక్స్ లో సెక్టార్ లో ప్రతి సెక్టార్ లో ఈరోజు రెడ్ గా ట్రేడ్ అవడం మనం గమనించాము. సో రియాలిటీ ఇండెక్స్ మాత్రం అరౌండ్ 4% అనేది డ్రాగ్ అయింది డౌన్ సైడ్ కి. సో లైక్ దాంట్లో ఓబీ రియాలిటీ కానీ, లోదా కానీ, శోభా కానీ, సో ఇవన్నీ నష్టాల్లో ట్రేడ్ అవడం మనకి ఈ రియాలిటీ ఇండెక్స్ లో మనకు కనిపిస్తుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పెయిన్ అనేది ఇంకా ఉంది. సో మనకి అరౌండ్ మళ్ళీ 2%, 3% అనేది ఈ రోజు కూడా బోత్ ఇండిసెస్ చూసాం మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. సో మిడ్ క్యాప్స్ లో టాప్ లూజర్ గా ఈరోజు డిక్సన్ నిలబడింది. సో 13%. రిజల్ట్స్ ఎంత మాత్రాన వచ్చినా మాత్రాన కానీ సో స్టాక్ అనేది అట్లా ఫాలో అవుతుంది. సో మేబీ ఇక్కడ నుంచి హైయర్ లోయర్ సైడ్ ఇంకా పెయిన్ చూసే ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరు ఇప్పుడు ఇక్కడ లాంగ్ బిల్డప్ ఎవరు చేయకూడదు. 1-2 డేస్ ఆగి ఒక సస్టైన్ అవుతూనే ఓ లాంగ్ బిల్డప్ కి క్రియేట్ చేయాలి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. సో అందులో మళ్ళీ మిడ్ క్యాప్ లో చూసుకుంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లాంటి స్టాక్స్ లో కూడా నష్టాలనే చూసాం. సో మా స్మాల్ క్యాప్స్ విషయానికి వస్తే మాత్రం రాడికో ఖేతాన్, ఎన్బిసిసి, ఇండ్ కాపర్, సిడిఎస్ఎల్ లాంటి స్టాక్స్ లో కూడా ఈ రోజు మనం నష్టాల్లో చూడడం మనం గమనించాం. సో కమింగ్ డేస్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రోజు కంపేర్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ చాలా పెయిన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎవరు షార్టింగ్ కి ఆపర్చునిటీ తీసుకోవాలి ఎవ్రీ రైజింగ్ లో 20 DMI ఎవో వచ్చినంత కాలం. సో మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్ స్వింగ్ లో ఇంకా కట్ కాలేదు. కాబట్టి రానున్న రోజుల్లో మేము ఏదైనా పుల్ బ్యాక్ వస్తే లాంగ్ పొజిషన్స్ అయితే డెఫినెట్ గా ప్రాఫిట్ లోనే తీసుకోవచ్చు. ఈ టైంలో స్టే విత్ క్యాష్ అని చెప్తాను. దాని తర్వాతనే మనకి ఫ్రెష్ లాంగ్స్ అనేది బ్రింగ్ చేయాలి. ఇంకో 2-3 మన బడ్జెట్ తర్వాత ఒక కన్ఫర్మేషన్ వస్తుంది మనకి మార్కెట్ లో ఎట్ సైడ్ డైరెక్షన్ అనేది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. ఈ రోజు వీడియోకి ఇంతేనండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.